యేసుక్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నాము. దేవుని మహా కృపను బట్టి మరి ఒకసారి సంఘముగాను దేవుని యొక్క కుటుంబముగాను ప్రభు యొక్క దినమున మనం చేరి దేవునికి ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు మనం చేరి వచ్చి ఉన్నాం. కాబట్టి దేవుడు ఈ యొక్క నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం అంటే 2025లో ఎన్ని సంవత్సరాలు వచ్చినా కొన్ని మాత్రం అలాగే ఉంటాయి. అంటే కొన్ని స్వభావం కావచ్చు, మన యాటిట్యూడ్ కావచ్చు, మన బిహేవియర్ కావచ్చు, ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటాయి. అవి చేంజ్ అవ్వవు. బట్ చేంజ్ అయితే దేవునికి చాలా సంతోషం. సో మనం అలా మార్చుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు, ఛాన్స్ ఇస్తూ ఉన్నాడు. ప్రతి రోజు కూడా ఏంటంటే కొత్త రోజు మనం అంటే ఈరోజు రాత్రి పడుకొని రేపు ఉదయాన్నే మనం లేచామంటే గాడ్ గేవ్ యూ సెకండ్ ఛాన్స్. పొద్దునైనా అమ్మాయి దేవుడు నాకు ఇంకో ఛాన్స్ ఇచ్చాడన్నమాట. అంటే మనం బ్రతికామంటే ఆ రోజు దేవుడు మనకి ఏమి ఇచ్చినట్లు సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. అలాగే ఇంకో సంవత్సరం చూసామా సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. ఇస్తూనే ఉండట్లేదు దేవుడికి ఏముంది అని అనుకుంటాం. అనుకో నిర్లక్ష్యం చేస్తే దాని రిజల్ట్ కూడా చాలా భయంకరంగా ఉంటాయి. ప్రకటన గ్రంథం మనం చదువుకుంటున్నాం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 7 7వ అధ్యాయం. ఇప్పటి వరకు 6 అధ్యాయాలు చదివారు కదా. ప్రకటన 7వ అధ్యాయం. ఆరవ అధ్యాయంలో మనం 6 ముద్రలు మనం చూస్తాం. అంటే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో సింహాసనాసీనుడై ఉన్నటువంటి వాని చేతిలో నుండి 7 ముద్రలు గల గ్రంథమును విప్పుటకు యోగ్యుడు ఎవరు? సో 7 ముద్రలు స్క్రాల్ అన్నమాట. స్క్రాల్ అంటే తెలుసు కదా, తెలుగులో గ్రంథం అన్నారు, బట్ యాక్చువల్ అది స్క్రాల్ అన్నమాట. స్క్రాల్ చుట్ట అన్నమాట. అలా దానికి 7 సీల్స్ అన్నమాట. 7 సీల్స్ ఉంటాయి. ఈ స్క్రాల్స్ని, ఈ గ్రంథాన్ని ఎవరి చేతిలో నుంచి తీసుకోవడం జరిగింది? సింహాసనాసీనుడైన దేవుడు, తండ్రి అయిన దేవుని చేతిలో ఆ యొక్క గ్రంథం ఉంది. దాన్ని గొర్రెపిల్ల అనగా యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడు అనమాట, తీసుకొని దాన్ని ఒక్కొక్క స్క్రాల్ని ఏం చేస్తాడు అనమాట, అంటే ఒక్కొక్క ముద్రని ఓపెన్ చేస్తూ ఉన్నాడు. పోయిన వారం మన 6th చాప్టర్లో ఎన్ని ముద్రలు విప్పబడ్డాయి? 6 ముద్రలు విప్పబడ్డాయి. సో 6వ ముద్ర విప్పినప్పుడు 7th చాప్టర్ అన్నమాట. ఓకే, సో ఈ 6వ ముద్ర విప్పినప్పుడు ఏం జరుగుతుందో 7వది స్టార్టింగ్లో ఉంది. ఎందుకంటే 8 స్టార్టింగ్లో చూడండి, 8:1 వచనంలో ఆయన 7వ ముద్ర విప్పినప్పుడు. సో 8th చాప్టర్లో 7వ ముద్ర విప్పబడుతుంది. అప్పుడు 7వ అధ్యాయం 6వ ముద్రకు సంబంధించింది, 6th సీల్కి సంబంధించింది. సో 6వ ముద్ర విప్పినప్పుడు 6th చాప్టర్ 12 to 7th చాప్టర్ 17th వరకు కూడా కంటిన్యూషన్ అన్నమాట. ఓకే, అది 6వ ముద్రకు సంబంధించింది. ఇప్పుడు 7వ అధ్యాయంలో మనం చూద్దాం. 6వ ముద్ర విప్పినప్పుడు ఏమేమి జరుగుతున్నాయి? 7వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు చూసినట్లయితే ఈ 7వ అధ్యాయానికి ఏమిటి టైటిల్ పెడతారంటే 1,44,000 and great multitude. 1,44,000 మంది మరియు గొప్ప జనము.
గొప్ప జనాంగము లేదా గొప్ప జనం. సో 2 గ్రూప్స్ కనిపిస్తున్నారు మనకి. ఒక గ్రూప్ ఏమో 1,44,000, ఇంకొక గ్రూప్ ఏమో గ్రేట్ మల్టిట్యూడ్, గొప్ప జనాంగం. వాళ్ళు ఎవరో చూద్దాం. సో 7వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు. సో 7th చాప్టర్ 1 to 8. రేటింగ్ వచ్చేసి 1,44,000. సో ఫస్ట్ 7th చాప్టర్ 1 to 8 లో ఉన్న విషయాన్ని చూద్దాం. 7, 1 to 3 ఏముంది అక్కడ? చదవండి ఎవరైనా. అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కుల్లో 4 దేవదూతలు నిలిచి ఉండి, భూమి మీదైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచుకున్నట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. మరియు సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రముకును హాని కలుగు చేయుటకై అధికారం పొందిన ఆ 4 దూతలతో ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసల యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. రైట్. సో ఇక్కడ మొదట 3 వచనాలు చూచినట్లయితే, భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవతలు నిలిచి ఉండి, భూమి మీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. రైట్. హోల్డింగ్ ద 4 winds ఆఫ్ ది ఎర్త్. ఓకే, 4 వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని అంటే ఏ చెట్టు కూడా 4 దిక్కుల నుంచి గాలి రాకుండా ఏం చేశారన్నమాట, పట్టుకొని ఉన్నారంట. 4 దూతలు 4 కార్నర్స్ ఆఫ్ ది వరల్డ్, ప్రపంచంలో 4 వైపుల నుంచి కూడా ఏ గాలి రాకుండా ఆ 4 దూతలు ఏం చేశారంట, పట్టుకుని గాలి వీచకుండానట్లు. అంటే గాలి వీచకుండా ఉన్నట్లు అంటే ఏంటి దాని అర్థం? గాలి దేనికి సూచకం? ఓకే, సో విండ్స్ అన్నారు కదా ఇంగ్లీష్లో, విండ్స్ తెలుగులో గాలి, వాయువు. గాలి లేదా వాయువు, గాలి కూడా ఉంది, వాయువు అని. ఏంటది? ఏంటి దేనికి సూచన అంటే కన్నా, ఓకే, డిస్ట్రక్టివ్ ఫోర్స్ ఆఫ్ గాడ్స్ జడ్జిమెంట్. డిస్ట్రక్టివ్ ఫోర్స్ ఆఫ్ గాడ్స్ జడ్జిమెంట్. నాశనము కలుగజేసే దేవుని యొక్క తీర్పు. దేవుని తీర్పు ఏం కలుగజేస్తుంది? నాశనం కలుగజేస్తుంది. రేపు గాలి వచ్చింది అనుకోండి, ఉదాహరణకి హరికేన్ చూశారు కదా, ఆ తర్వాత ట్విస్టర్స్ అని చూసి ఉంటారు అమెరికాలో, ఇక్కడ అంతా పెద్ద పెద్ద ట్విస్టర్స్, తర్వాత హరికేన్స్. అలాంటి గాలి ఎలా ఉంటాయి? సుడిగాలి మొత్తం ఎలాంటి ఇల్లులైనా ఏం చేస్తారు, తీసుకుని వెళ్ళిపోతాయి, లాక్కొని వెళ్ళిపోతాయి, కొట్టుకొని పోతాయి, ఇల్లులు, మనుషులు అందరూ నాశనం అవుతారు. అంత భయంకరమైన గాలి. సో ఈ గాలి దేనికి సూచకం అంటే డిస్ట్రక్టివ్ ఫోర్స్ ఆఫ్ గాడ్స్ జడ్జ్మెంట్. సో దాన్ని ప్రకటన గ్రంథంలో, ఓకే, ఇందాక చెప్పాము, ఫిగరేటివ్ స్పీచ్, అలంకారిక భాషలో చెప్పబడడం జరిగింది అన్నమాట, అక్షరార్థం కాదు. ప్రకటన గ్రంథం అంతా కూడా ఏ భాషలో రాయబడింది? అలంకారిక భాషలో రాయబడింది. ఇది యాక్చువల్లీ మనం చూస్తే ఏదో కొత్తగా ఉంటుంది, బట్ యాక్చువల్లీ ప్రవక్తల గ్రంథంలో ఆల్రెడీ ఈ యొక్క స్టైల్ వాడడం జరిగింది. హోషేయ గ్రంథంలో మనం చూసినట్లయితే, హోషేయ, బుక్ ఆఫ్ హోషేయ చాప్టర్ 14 verse 15, 13, 15. హోషేయ 13 and 15.
హోషేయ 13వ అధ్యాయం 15వ వచనంలో, హోషేయ 13th chapter 15th verse. నిజంగా ఎఫ్రాయిము తన సహోదరుల్లో ఫలాభివృద్ధి నొందును. అయితే తూర్పు గాలి వచ్చును, తూర్పు గాలి వచ్చును. యెహోవా పుట్టించు గాలి అరణ్యములో నుండి లేచును. యెహోవా పుట్టించు గాలి అరణ్యములో నుండి లేచును. అది రాక అతని నీటి బొగ్గలు ఎండిపోవును, అతని ఊటలు ఇంకిపోవును. అతని ధననిధులను, అతనికి ప్రియమైన వస్తువులన్నిటినీ శత్రువు కొల్లపెట్టును. అక్కడ కూడా గాలి వచ్చును. ఆ గాలి ఏం చేస్తుందంట? నీటి బుగ్గలను ఎండిపోయేటట్లు చేస్తది, అతని ఊటల్ని ఇంకిపోయేటట్లు చేస్తది. సో గాలి దేవుడు అంటే ఉపయోగించేటువంటి అస్త్రం అన్నమాట. ప్రకృతి అంతా కూడా ఎవరి కంట్రోల్ ఉంది? దేవుని కంట్రోల్లో ఉంది. సో దేవుడు తలుచుకుంటే మనిషికి గాలి చేత బుద్ధి చెప్పించగలడు, నీటి ద్వారా బుద్ధి చెప్పించగలడు, అగ్ని ద్వారా కూడా దేవుడు బుద్ధి చెప్పించగలడు. మొత్తం ప్రకృతి అంతా కూడా దేవుని కంట్రోల్లోనే ఉంది. నోవాహు కాలంలో దేవుడు ఎలా నాశనం చేశాడు? నీటి ద్వారా నాశనం చేశాడు. ఇప్పుడు నెక్స్ట్ దేవుడు దేంతో నాశనం చేయబోతున్నాడంట? అగ్నితో. యేసుక్రీస్తు రెండవ రాకడ వచ్చినప్పుడు ఈ భూమిని అంతటి దేంతో నాశనం చేస్తాడు? అగ్నితో నాశనం చేస్తాడు. అప్పుడు నీళ్లు, ఇప్పుడు అగ్ని. అలాగే రోమా చక్రవర్తుల కాలంలో క్రైస్తవులను హింసించినటువంటి వారిని దేంతో నాశనం చేస్తానంటున్నాడు? గాలి అంటున్నాడు అనమాట. గాలి అనేది వాడటం జరిగింది. సో నిజంగా గాలి అంటే గాలి కాదు, కానీ అదొక జడ్జిమెంట్, పనిష్మెంట్, గాడ్స్ పనిష్మెంట్. గాడ్ ఈస్ గోయింగ్ టు డిస్ట్రక్ట్ ద పీపుల్ హూ పర్సిక్యూటెడ్ క్రిస్టియన్స్. క్రైస్తవుల్ని ఎవరైతే హింసించారో, క్రైస్తవుల్ని ఎవరైతే హతమార్చారో, చంపారో, వారిని దేవుడు ఏం చేయబోతున్నాడు అన్నమాట? నాశనం చేయబోతున్నాడు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో, కంప్లీట్ ప్రకటన గ్రంథం ఎవరికి రాయబడిందంటే హింస పొందుతున్న క్రైస్తవులకి, మహాశ్రమలో ఉన్న క్రైస్తవులకి ఆదరణ కలిగించడానికి ప్రకటన గ్రంథం రాయబడింది. సో ప్రకటన గ్రంథంలో మెయిన్ ఒక స్టోరీ అనుకున్నాం. ఆ స్టోరీలో క్యారెక్టర్స్ అంటారు, స్టార్ కాస్టింగ్ అంటారు. ఏదైనా మీరు ఒకే మూవీ కానీ లేదా ఒక టీవీ షోస్ కానీ ఏదన్నప్పుడు స్టార్ కాస్టింగ్ అంటారు కదా, స్టార్ కాస్టింగ్ మెయిన్. అలాగే ప్రకటన గ్రంథంలో స్టార్ కాస్టింగ్ ఎవరు? ప్రకటన స్టార్ కాస్టింగ్ ఒకటి దేవుడు ఉన్నాడు, ఓకే, తర్వాత యేసుక్రీస్తు ఉన్నాడు. స్టార్ కాస్టింగ్ రాస్తాను. రెవల్యూషన్ స్టార్ కాస్టింగ్, యేసుక్రీస్తు ఉన్నాడు, తర్వాత పరిశుద్ధాత్మ ఉన్నాడు. 4 ఎవరున్నారు? ఓకే, దూతలు ఉన్నారు. నెక్స్ట్ యోహాన్ ఉన్నాడు. నెక్స్ట్ 24 పెద్దలు, 24 ఎల్డర్స్ ఉన్నారు. ఓకే, దూతలు వచ్చేసి దూతలు 4 జీవులు కూడా దూతల కిందనే వస్తారు అన్నమాట. వాళ్ళు కూడా దూతలే, 4 జీవులు. ఓకే, ఘట సర్పము కనిపిస్తుంది. తర్వాత సర్పెంట్. తర్వాత అవిశ్వాసులైన యూదులు. ఎవరు? అన్ఫెయిత్ఫుల్ జ్యూస్. అవిశ్వాసులైన యూదులు. నెక్స్ట్ విశ్వాసులైన యూదులు, అంటే క్రైస్తవులైన యూదులు. తర్వాత మరియు రోమా ప్రభుత్వం, రోమన్ గవర్నమెంట్. సో ఘట సర్పం అంటే సాతాను ఉన్నాడు కదా. అవిశ్వాసులైన యూదులు అంటే యేసుక్రీస్తును యాక్సెప్ట్ చేయనటువంటి యూదుల్ని ఏమన్నారనమాట? అవిశ్వాసులైన యూదులు. క్రీస్తును అంగీకరించిన వారినేమో క్రైస్తవులైన యూదులు. సో యూదుల్లో 2 రకాలు, అన్ఫెయిత్ఫుల్ అండ్ ఫెయిత్ఫుల్.
అలాగే రోమా ప్రభుత్వం. ఇంకెవరున్నారు? అన్యులైన క్రైస్తవులు. క్రిస్టియన్స్ ఫ్రమ్ జెంటైల్స్, క్రిస్టియన్స్ ఫ్రమ్ జూస్. యూదుల నుండి వచ్చిన క్రైస్తవులు, అన్యుల నుండి వచ్చిన క్రైస్తవులు. సో మెయిన్ స్టార్ క్యాస్ట్ అన్నమాట. సో ఇప్పుడు యోహాను ప్రకటన గ్రంథం రాస్తున్నాడు. ఎవరు రాయిస్తున్నారు? యేసుక్రీస్తు రాయిస్తున్నాడు. యేసుక్రీస్తుకి ఎవరు చెప్పారు? దేవుడు యేసుక్రీస్తుకి చెప్తే యేసుక్రీస్తు దూత ద్వారా ఎవరికైనా తెలియజేస్తున్నాడు అనమాట, యోహానికి తెలియజేస్తున్నాడు. సో ఇప్పుడు ఈ యోహాను ద్వారా ఏం తెలియజేస్తున్నాడంటే క్రైస్తవులైనటువంటి యూదుల్ని అలాగే అన్యులైనటువంటి క్రైస్తవుల్ని హింసిస్తున్నారన్నమాట. ఎవరు హింసిస్తున్నారు? అవిశ్వాసులైన యూదులు మరియు రోమా ప్రభుత్వం. వీళ్ళిద్దరిని ఎవరు వాడుకుంటున్నాడు? సాతాను వాడుకుంటున్నాడు. సో సాతాను యొక్క అస్త్రాలు ఎవరు? సాతాను యొక్క ఇన్స్ట్రుమెంట్స్ ఎవరు అంటే ఒకటి అవిశ్వాసులైన యూదులు, రెండవది రోమా ప్రభుత్వం. వారిని వాడుకోవడం ద్వారా ఈ అవిశ్వాసులైన యూదులు క్రైస్తవులు హింసించారు కాబట్టి దేవుడు వాళ్ళని ఏం చేయబోతాడనమాట, తీర్పు తీరుస్తాడు. 6th చాప్టర్ నుండి 11th చాప్టర్ వరకు జడ్జిమెంట్ అపాన్ జూస్ అన్నమాట. అవిశ్వాసులైన యూదులను దేవుడు ఎలా శిక్షించబోతాడో చెప్పడం జరిగింది. 12th చాప్టర్ నుండి 20th చాప్టర్ వరకు రోమా ప్రభుత్వాన్ని దేవుడు ఎలా హింసిస్తాడో చెప్పడం జరుగుతుంది. సో క్రైస్తవుల హింసలు ఇద్దరి నుంచి వచ్చాయి. ఎవరి దగ్గర నుంచి? అవిశ్వాసులైన యూదుల దగ్గర నుంచి, రెండవది రోమా ప్రభుత్వం నుంచి. ఇప్పుడు దేవుడు వాళ్ళని ఏం చేయబోతున్నాడు అన్నమాట, జడ్జిమెంట్ చేయబోతున్నాడు. ఎందుకంటే క్రైస్తవులు అడుగుతున్నారు ఏమని, దేవా ఎందాక తీర్పు తీర్చక ఉందువు, మమ్మల్ని హింసిస్తున్నారు, మేము చచ్చిపోతున్నాం, వీళ్ళకి తీర్పు లేదా, వీళ్ళని నాశనం చేయవా అని ఆ క్రైస్తవులు వారి ఆత్మలు ఏం చేస్తున్నాయంట, ఘోషించుచుండగా దేవుడు ఆన్సర్ ఇస్తున్నాడు ఏమని, ఎస్ నేను వాళ్ళని ఏం చేయబోతాను, తీర్పు తీర్చబోతాను. సో ఇప్పుడు ఎలా తీర్పు తీస్తాడంటే 4 వైపుల నుండి వచ్చేటువంటి గాలి, ఈ గాలి ద్వారా ఎవరిని నాశనం చేయబోతున్నాడు, అవిశ్వాసులైన యూదుల్ని నాశనం చేస్తాడు. అయితే నాశనం చేయకముందు ఒక పని చేయాలి. ఏంటంటే ఇప్పుడు ఈ వీళ్ళ మధ్యలోనే ఎవరు కూడా ఉన్నారు, భక్తిపరులు ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి యెరూషలేం అనుకోండి, యెరూషలేంలో విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు. ఇప్పుడు యెరూషలేం అంతటిని నాశనం చేస్తే ఎవరు కూడా ఇదవుతారు. సో నేను ఆ నాశనం చేయకముందు, ఆ నాశనం జరగకముందు వాళ్ళని సీల్ చేయాలన్నమాట. ఏం చేయాలన్నమాట, సీల్ అంటే ముద్రించాలి. ఎవరి మీద ముద్రించాలి, విశ్వాసుల మీద ముద్ర వేయాలి, వాళ్ళు ముద్రించాలన్నమాట. ఆ ముద్రించేంత వరకు గాలి ఆగు అని దూతలు ఏం చేస్తారన్నమాట, ఆ గాలిని హోల్డ్ బ్యాక్, దే ఆర్ హోల్డింగ్ బ్యాక్ ద విండ్స్ అంటిల్ ద ఫెయిత్ఫుల్ సీ. అర్థమవుతుందా? వదిలేస్తేనేమో నాశనం జరిగిపోద్ది, కానీ దూతలు ఏం చేస్తున్నారంటే ఆ నాశనం జరగకుండా ఆ గాలిని, ఆ వాయువుని ఏం చేస్తున్నారన్నమాట, వాళ్ళు పట్టుకొని ఉన్నారు, ఆ ఫోర్స్ని పట్టుకున్నారు. ఎందుకంటే విశ్వాసులను ఏం చేయాలన్నమాట, ముద్రించాలి. ఎవరు విశ్వాసి, ఎవరు అవిశ్వాసి అని. సో అదే జరుగుతుంది. మళ్ళీ చదువుదాం 7th చాప్టర్ 1 నుంచి. అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవతలు దేవదూతలు నిలిచి ఉండి, భూమి మీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనను
గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. మరియు సజీవుడగు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగజేయుటకై అధికారము పొందిన ఆ 4 దూతలతో ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు, నొసళ్ళ అంటే ఫోర్హెడ్, సో దేవుని దాసుల అంటే భక్తిపరులు, విశ్వాసుల నొసళ్ళ మీద, క్రైస్తవుల నొసళ్ళ మీద ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. బిగ్గరగా చెప్పెను. సో 1 నుండి 3 వచనాలు ఏం రాసుకుంటారంటే, హోల్డింగ్ బ్యాక్ జడ్జిమెంట్ until the servants of God are sealed. Holding back judgment until the servants of God are sealed. దేవుని దాసులను ముద్రించేంత వరకు తీర్పును ఆపుము, హోల్డ్ బ్యాక్, పట్టుకొనుము. హోల్డింగ్ బ్యాక్ జడ్జిమెంట్ అంటిల్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్ ఆర్ సీల్డ్. 7వ అధ్యాయం 1 నుండి 3 వచనాల్లో దాని సారాంశం. ఒకసారి జకరియా 6వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు చూద్దాం. జకరియా 6th చాప్టర్, Zechariah 6th chapter from 1. నేను మరలా తేరి చూడగా 2 పర్వతముల మధ్య నుండి 4 రథములు బయలుదేరుచుండెను. ఆ పర్వతములు ఇత్తడి పర్వతములై ఉండెను. మొదటి రథమునకు ఎర్రని గుర్రములు, 2వ రథమునకు నల్లని గుర్రములు, 3వ రథమునకు తెల్లని గుర్రములు, 4వ రథమునకు చుక్కలు గల బలమైన గుర్రములుండెను. నా ఏలినవాడా, ఇవేమిటని నాతో మాట్లాడుచున్న దూతను నేను అడుగగా అతడు నాతో ఇట్లనెను, ఇవి సర్వలోకనాథుడగు యెహోవా సన్నిధిని విడిచి బయలువెళ్ళు ఆకాశపు చతుర్వాయువులు అంటే 4 కార్నర్స్ ఆఫ్ ద విండ్. చతుర్వాయువులు, 4 winds. దేవుని అంటే అక్కడ కూడా గుర్రాలు వాడాడు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో కూడా గుర్రములు ఉన్నాయి. తెల్లని గుర్రం, నల్లని గుర్రం, ఎర్రని గుర్రం, పాండువర్ణ గుర్రం, ఇలా. సో ఈ లాంగ్వేజ్ ఏదైతే ఉందో రెవల్యూషన్ లో వాడినటువంటి లాంగ్వేజ్ కొత్తది కాదు, ఆల్రెడీ ఓల్డ్ టెస్ట్మెంట్ లో యూజ్ చేశారు, సేమ్ లాంగ్వేజ్ యూజ్ చేశారు అన్నమాట. అది ప్రకటన గ్రంథం చదివే వాళ్ళకి అది కొత్తగా ఉంటుంది అన్నమాట, ఫస్ట్ టైం చదివిన వాళ్ళకి. సో దేవుని యొక్క తీర్పు అన్నమాట, దేవుని తీర్పు ఎలా ఉండబోతుందో దాన్ని వివరించారు. ఇప్పుడు మళ్ళీ ప్రకటన గ్రంథానికి వెళ్దాం. అంటే మీకు ఐడియా రావడానికి, ప్రకటన గ్రంథంలో వాడినటువంటి లాంగ్వేజ్ కొత్త భాష కాదు, అది ఆల్రెడీ పాత నిబంధనలో వాడబడడం జరిగింది, ప్రవచనాల గ్రంథంలో ఉన్నాయి. అందుకే ప్రకటన గ్రంథం చదవక ముందు యెహెజ్కేలు గ్రంథం, దానియేలు గ్రంథం తప్పకుండా చదవాలి, తెలియాలి. అది తెలిస్తేనే ప్రకటన గ్రంథం అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు. మళ్ళీ 7th చాప్టర్ కొందాం. రెవల్యూషన్ 7th చాప్టర్ 4th నుంచి చదువుదాం, 4 to 8. మరియు 7th చాప్టర్ 4 to 8. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. సో ద నంబర్ ఆఫ్ దోస్ సీల్డ్,
ముద్రించబడినటువంటి వారి యొక్క సంఖ్య. ఎవరెవరు వాళ్ళు? యూదా గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది, రూబేన్ గోత్రంలో 12,000 మంది, గాదు గోత్రంలో 12,000 మంది, ఆషేరు గోత్రంలో 12,000 మంది, నఫ్తాలి గోత్రంలో 12,000 మంది, మనష్షే గోత్రంలో 12,000 మంది, షిమ్యోను గోత్రంలో 12,000 మంది, లేవి గోత్రంలో 12,000 మంది, ఇశ్శాఖారు గోత్రంలో 12,000 మంది, జెబులోను గోత్రంలో 12,000 మంది, యోసేపు గోత్రంలో 12,000 మంది, బెన్యామీను గోత్రంలో 12,000 మంది ముద్రింపబడింది. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ఆ, 8 వరకు అయిపోయింది. సో మొత్తం ఎన్ని గోత్రాలు? ఒక్కొక్క గోత్రంలో 12,000 ఫ్రమ్ ఈచ్ ట్రైబ్. సో 12 12s are 1,44,000. సో దిస్ ఈస్ నాట్ లిటరల్ ఎగ్జాక్ట్లీ నంబర్. ఇది అలంకార భాష. సో దీన్ని సింపుల్ గా చెప్పాలంటే రైట్, జనరల్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్. అంటే వీళ్ళు ఎవరంటే విశ్వాసులైన యూదులు అనొచ్చు. విశ్వాసులైన యూదులు లేదా క్రైస్తవులు, సారీ యూదులైన క్రైస్తవులు లేదా క్రైస్తవులైన యూదులు. క్రైస్తవులైన యూదుల్లో నుంచి లేదా సింపుల్ ఇశ్రాయేలీలు, క్రైస్తవులైన యూదులు లేదా ఇశ్రాయేలీలు. అంతే తప్ప ఇది కంప్లీట్ నంబర్ కాదు. అంటే చాలా మంది పరలోకానికి వెళ్ళేది 1,44,000 మందే అని చెప్తున్నారు. నో, ఇది జనరల్ ఐడెంటిఫికేషన్. దిస్ నంబర్ ఈస్ జనరల్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ Jewish Christians. General identification number of Jewish Christians. ఒక చెప్పడానికి క్రైస్తవులైన యూదులు ఎంతమంది? మోర్ దెన్ దట్, లెస్ దెన్ దట్, సంఖ్య ఇంపార్టెంట్ కాదు. కానీ అక్కడ వాళ్ళ గుర్తు ఏంటన్నమాట? 12 గోత్రాలు. 12 గోత్రాలు అంటే ఎవరు గుర్తుకు వస్తారు? ఇశ్రాయేల్. ఒక్కొక్క గోత్రంలో 12,000 మంది. దాని అర్థం అది ఫిగరేటివ్ నంబర్. మొత్తం 1,40,000. అంతే తప్ప కొంతమంది డినామినేషన్స్ ఏమంటున్నారంటే పరలోకానికి వెళ్ళేది ఎంతమంది అని డిసైడ్ చేసేసారు. రాంగ్. తర్వాత ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. 12 ట్రైబ్స్ అన్నారు కదా. 12 ట్రైబ్స్ లో ఓల్డ్ టెస్టిమెంట్ ప్రకారం 12 ట్రైబ్స్ లో కొన్ని పేర్లు లేవు. ఫర్ ఎగ్జాంపుల్ లేవి లెక్కలో ఉన్నాడా? లేదు. యాక్చువల్ ఓల్డ్ టెస్టిమెంట్ ట్రైబ్స్ పేరు చెప్పండి చూద్దాం. రూబేన్, సిమియోన్, రూబేన్, సిమియోన్, లేవి, యూదా. ఓకే, లేవి ఉండదన్నమాట, యూదా ఉంటది. ఓకే, యూదా. తర్వాత ఇశ్శాఖారు, జబులోను, గాదు, దాను, నఫ్తాలి, ఆషేరు, ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీన్. ఇక్కడ ప్రకటనలు ఇచ్చిన లిస్ట్ లో దాను లేడు. చూసారా లిస్ట్ లో? ప్రకటన గ్రంథంలో ఉన్న లిస్ట్ లో దాన్ లేడు. ఆ తర్వాత ఎఫ్రాయిం లేదు. ఉన్నారా? రీడ్. ఎక్కడి నుంచి? 4 నుంచి చూస్తే యూదా, రూబేను, గాదు, ఆషేరు, నఫ్తాలి, మనష్షే, షిమ్యోను, లేవి ఉన్నాడు. బట్ యాక్చువల్లీ లేవి లేడు. వాళ్ళు లెక్కించబడలేదు అన్నమాట, కౌంట్లోకి రాలేదు లేవి. తర్వాత ఇశ్శాఖారు, జబులోను, యోసేపు లేడు. యోసేపు ఇద్దరు కుమారులు ఎవరు అనమాట? మనష్షే, ఎఫ్రాయిం. మనష్షే పేరుంది, ఎఫ్రాయిం పేరు లేదు. ఈ లిస్ట్ లో, రెవల్యూషన్ లిస్ట్ లో ఎఫ్రాయిం లేడు. రెవల్యూషన్ లిస్ట్ లో దాను లేడు.
ఎవరు యాడ్ అయ్యారు? లేవి యాడ్ అయ్యాడు, యోసేపు యాడ్ అయ్యాడు. అంటే దీని అర్థం ఏంటి? ఇది ఎగ్జాక్ట్ 12 ట్రైబ్స్ గురించి కాదు. ఇది జస్ట్ ఫిగరేటివ్ ఐడెంటిఫికేషన్. ఎందుకు ఎఫ్రాయిము దాను పేరు యాడ్ చేయలేదు? రెవల్యూషన్ లిస్ట్ లో దాను పేరు లేదు, రెవల్యూషన్ లిస్ట్ లో ఎఫ్రాయిం పేరు లేదు. ఎందుకు? దాను విగ్రహారాధికులైపోయారు, ఎఫ్రాయిము విగ్రహారాధికులైపోయారు. అందుకు వాళ్ళ పేర్లు ఏం చేయలేదు అనమాట, రెవల్యూషన్ 12 ట్రైబ్స్ లో యాడ్ చేయలేదు. ఒకసారి చూద్దాం దాను గురించి ఏం చెప్పబడిందో చూద్దాం. దాని గురించి మొదటి దినవృత్తాంతములు 4-7 లేదా హెచ్కేలు. ఓకే దాని గురించి చూద్దాం. ఆదికాండం 49:17 ఫస్ట్ చదువుతాం. ఆదికాండం 49:17 దాను గోత్రం గురించి. దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును. దాను త్రోవలో సర్పముగాను సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును. అంటే దాని గురించి ఇది ఒక ప్రవచనం. అంటే కొంచెం తేడాగా ఉంటాడని. ఈ 12 గోత్రాల్లో దాను గోత్రం కొంచెం తేడాగా ఉంటాడు. 17 వచ్చిన అయిపోయిందా? అది గుర్రపు మడిమలు కలుచును, అందువలన ఎక్కువాడు వెనుకకు పడును. నెక్స్ట్ న్యాయాధిపతులు 18:30 అది ప్రవచనం. దాను గురించి ఆది కాండంలో ముందుగానే ప్రవచనం జరిగింది. ఇప్పుడు న్యాయాధిపతుల కాలం కంతా దాను ఏ పరిస్థితుల్లో ఉన్నారో చూద్దాం. దాను గోత్రం ఏ పరిస్థితుల్లో ఉన్నాయి. జడ్జెస్ 18:30, న్యాయాధిపతులు 18:30. దానియేలు చెక్కబడిన ప్రతిమను నిలుపుకొనేది. కరెక్ట్ చదువు. వారు ఒక పట్టణమును కట్టుకుని అక్కడ నివసించిరి. ఇశ్రాయేలుకు పుట్టిన తన తండ్రి అయిన దానును బట్టి ఆ పట్టణము దానును బట్టి వాళ్ళు ఏం చేశారంట, ఆ పట్టణమునకు దాను అని పేరు పెట్టిరి. పూర్వము ఆ పట్టణమునకు ఆయిష్ అని పేరు. దానిలో చెక్కబడిన ఆ ప్రతిమను నిలుపుకొనిరి. చెక్కబడిన ప్రతిమను ఏం చేశారంట, నిలుపుకొనిరి. దానియుల గోత్రమునకు యాజకులై ఉండిరి. దానియులు కాదయ్యా, దానియులు అంటే దాను వంశస్థులు. మళ్ళీ డానియల్ అనేరు. డానియల్ వేరు, దాను వేరు. దాను వచ్చి గోత్రకర్త. 12 యాకోబు యొక్క 12 కుమారులలో దాను ఒకడు. ఆ దాను వంశస్థుల్ని ఏమంటారు, దానియులు. దానియేలు కాదు, దానియులు. ఓకే, దానియులు చెక్కబడిన ఆ ప్రతిమను నిలుపుకొనిది. అంటే దాను గోత్రం వాళ్ళు ఏమైపోయారు, విగ్రహారాధకులు అయిపోయారు. ఓకే, విగ్రహారాధన వ్యభిచారంతో సమానం. ఓకే, తర్వాత ఇప్పుడు యెహెజ్కేలు 48 చూడండి. 48 అధ్యాయం 1 నుండి చదవండి. ఎజెకియల్ 48. గోత్రముల పేర్లు ఇవి. దానియుల ఒక భాగము, అది ఉత్తర దిక్కు సరిహద్దు నుండి హమాతునకు పోవు మార్గం వరకు, హెత్లోనుకు పోవు సరిహద్దుల వరకు, అసరేనాను అను దమస్కు సరిహద్దు వరకును, హమాతు సరిహద్దు మార్గమున తూర్పుగాను పడమరగాను వ్యాపించి భూమి. దాని యొక్క సరిహద్దు నానుకొని తూర్పు పడమరులుగా ఆషేరులకు ఒక భాగము. రైట్. సో అంటే వీళ్ళు ఉన్న ప్లేస్ కూడా అలాంటిదే అన్నమాట. అలాగే హోషేయ 4:17, హోషేయ 4:17లో ఎఫ్రాయిం గురించి ఉంటుంది చూడండి. ఎఫ్రాయిము విగ్రహములతో కలుసుకొనెను. ఎఫ్రాయిము విగ్రహములతో కలిసికొనెను. అంటే ఈ దాను గోత్రికులు, ఎఫ్రాయిం గోత్రికులు కంప్లీట్ గా ఏమయ్యారు అనమాట, వీళ్ళు
విగ్రహారాధికులయ్యారు. సో ఈ 2 గోత్రాలు విశ్వాసులకి ఎవరు గారు? వాళ్ళు మోడల్ గారు, మాదిరి గారు. అందుకే వాళ్ళ పేర్లు ఎక్కడ రాయలేదు? రెవల్యూషన్లో రాయలేదు. ఎందుకంటే రెవల్యూషన్లో 12 గోత్రాల వారికి ఏం చేయబడింది? సీల్ వేశారు. అప్పుడు ఈ దాను గోత్రాలికులందరూ ఏమయ్యారు? విగ్రహారాధికులయ్యారు. ఎఫ్రాయిం గోత్రికులందరూ విగ్రహారాధికులు. వాళ్ళని రెఫరెన్స్ కూడా వాడట్లా, పేరుకు మాత్రమే. అక్కడ నిజంగా అందరూ కాదు, కానీ రెఫరెన్స్ కూడా వాళ్ళ ఆ 2 గోత్రాల పేర్లు రెవల్యూషన్లో ఏం చేయలేదు? వాడలేదు. లేవి పేరు, దానికి బదులు లేవి పేరు. వాళ్ళ లిస్ట్లో వాళ్ళ పేరు లేకపోయినా లేవి పేరు ఉంది. లిస్ట్లో యోసేపు పేరు లేకపోయినా యోసేపు పేరు ఉంది. అంటే రాసేటప్పుడు కూడా ఎగ్జాంపుల్ గా తీసుకోవాలన్నా కూడా మంచి వాళ్ళనే ఎగ్జాంపుల్ గా తీసుకున్నాడు తప్ప చెడ్డ వాళ్ళని ఏం చేయలేదు ఎగ్జాంపుల్ గా. అది బైబిల్ యొక్క స్టైల్. రెవల్యూషన్ లో చూడండి, ఆ గోత్రికులందరూ విగ్రహారాధికులయ్యారు కాబట్టి వాళ్ళ రెఫరెన్స్ కూడా వాడడానికి ఇష్టపడలేదు దేవుడు. ఇక్కడ వాళ్ళ ప్లేస్ లో లేవీని, యోసేపుని యాడ్ చేశాడు. సో కాబట్టి ఇక్కడ నిజంగా ఈ 12 గోత్రాల వాళ్ళే పరలోకానికి వెళ్తారనేది కాదు. ఇట్స్ ఎ జనరల్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఆఫ్ జూయిష్ క్రిస్టియన్స్. క్రైస్తవులైన యూదులు, క్రైస్తవులైనటువంటి యూదులు కూడా హింసింపబడ్డారా లేదా? హింసించబడ్డారు. ఒకసారి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. ఎవరై ఉండొచ్చు వీరు? ఈ 1,44,000 ఎవరై ఉండొచ్చు అనమాట? ఫస్ట్ కన్వర్ట్స్ వీళ్ళు ఎవరన్నమాట? ఫస్ట్ కన్వర్ట్స్. ఫస్ట్ క్రైస్తవులైంది ఎవరు? యూదులైన అన్యుల నుంచి క్రైస్తవులు అయ్యారా? యూదుల నుండి క్రైస్తవులు అయ్యారు. ఫస్ట్ యూదుల నుంచి క్రైస్తవులు అయ్యారు. మొట్టమొదటిగా బాప్తిజం పొందిన వాళ్ళు ఎంతమంది? ఫస్ట్ 3,000. ఆ 3,000 మంది ఎవరు? యూదులు, భక్తి పరులైన యూదులు. ఓకే, సో ఎవరై ఉండవచ్చు ఇలాంటి? యాక్ట్స్ 2:36-41 ఫస్ట్ కన్వర్ట్స్. యాక్ట్స్ 2:36-41 ఎంతమంది? 3,000 మంది అయ్యారు. ఆ తర్వాత వీళ్ళ సంఖ్య ఏమైంది? 5,000 అయ్యారు. యాక్ట్స్ 4:1-4, యాక్ట్స్ 5:14. 5:14 చదవండి. యాక్ట్స్ 5:14. ప్రజలు వారిని గణపరుచుచుండేది. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడింది. మరి ఎక్కువ విశ్వాసులై ప్రభు పక్షమున. సో ఎవరు వీళ్ళందరూ? యాక్ట్స్ లో చెప్పబడిన వీళ్ళందరూ ఎవరు అన్నమాట? యూదులైన యూదుల నుండి క్రైస్తవులయ్యారు. వాళ్ళని రెవల్యూషన్ లో ఏ నంబర్ తో పిలుస్తున్నాడు అనమాట? 1,44,000. ఈ యూదుల నుండి క్రైస్తవులైన వారిని ఏం చేశారనమాట? దూత ఏం చేస్తున్నాడు? సీల్. They are faithful. అంటే దేవుడు నాశనానికి ముందు నీతిమంతులను, విశ్వాసులను, భక్తి పరులను ఏం చేస్తాడు? కాపాడతాడు. నోవాని యాక్చువల్లీ భూమిని అంతా నాశనం చేయాలి అనుకున్నాడు, కానీ నోవా దేవుని దృష్టిలో ఏం కనిపించాడు? నీతిమంతుడు. ఇప్పుడు భూమిని నాశనం చేయకముందు నోవాని ఏం చేయాలి? కాపాడాలి. నోవాని కాపాడడానికి దేవుడు ఎంత టైం తీసుకున్నాడు? 100 years. ఆ పడవ షిప్ ని తయారు చేశారు కదా, ఓడని, ఎన్ని సంవత్సరాలు పట్టింది? 100 years. నోవాకి 500 years ఉన్నప్పుడు దేవుడు నోవాతో మాట్లాడాడు. నోవాకి 600 years ఉన్నప్పుడు నోవా బోట్ లో వెళ్ళాడు, షిప్ లోకి వెళ్ళాడు. అంటే టోటల్ అంటే దేవుడు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు? ఒక్క కుటుంబాన్ని రక్షించడానికి, ఒక నీతిగల కుటుంబాన్ని రక్షించడానికి గాడ్ వెయిటెడ్ 100 years. అర్థమవుతుందా? 8 మందిని రక్షించడానికి దేవుడు ఎంత టైం తీసుకున్నాడు? 100 years పట్టింది.
100 years పట్టింది. మనం అనుకుంటాం ఈరోజు ఈ దేవుడు ఎందుకు తీర్పు తీర్చట్లేదు, ఎన్నో మర్డర్స్ జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి, అవి జరుగుతున్నాయి, ఇవి జరుగుతున్నాయి, దేవా ఈ లోకానికి ఎప్పుడు తీర్పు తీరుస్తావు, ఎప్పుడు నాశనం చేస్తావని అంటాం. మన చేతుల్లో ఉందా? దేవునికి తెలుసు ఎప్పుడు నాశనం, దేవునికి తెలుసు నీతిమంతులు ఎలా కాపాడాలి. సొదొమ గొమొర్రా నాశనం చేయడానికి, సొదొమ గొమొర్రా నాశనం చేయక ముందు అబ్రహాం రిక్వెస్ట్ చేశాడు, ఏమని? నీతిమంతుల్ని కూడా నాశనం చేస్తావా? నాశనం చేస్తా. ఒకవేళ 50 మంది ఉంటే 50 మందిని కాపాడతాను. ఒకవేళ 30 మంది ఉంటే 30 మందిని కాపాడతాను. ఒకవేళ 10 మంది ఉంటే 10 మందిని కాపాడతాను. ఒకవేళ 2 ఉంటే 2 కాపాడతాను. ఒక్కడు ఉంటే నాశనం చేయను. అది దేవుని యొక్క నీతిమంతులను దేవుడు నాశనం, భక్తిపరులను విశ్వాసులను దేవుడు నాశనం, వాళ్ళని ఏం చేస్తాడు? ఎలాగైనా కాపాడతాడు. దానికి ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి మనకి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అలాంటిది యెరూషలేము నాశనం చేయడానికి ముందు తన విశ్వాసులను, తన భక్తిపరులను ఏం చేస్తాడంట? ఆయన కాపాడతాడు. అందుకే 4 winds ఏం చేశాడనమాట? హోల్డ్ ఇట్ బ్యాక్. ఐ వాంట్ టు సీల్ ఆల్ ది ఫెయిత్ఫుల్. విశ్వాసులందరికీ. సో అప్పుడు ఎంతమంది మీద ముద్ర వేశాడనమాట? 1,44,000 మంది. వాళ్ళెవరంటే యూదులైన క్రైస్తవులు. నెక్స్ట్ రెవల్యూషన్ 9-17. అటు తర్వాత నేను చూడగా, బి భాగం 7th chapter 9-17. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడేను. సో ద గ్రేట్ మల్టిట్యూడ్ ఫ్రమ్ ఆల్ నేషన్స్, ఫ్రమ్ ఆల్ నేషన్స్. గొప్ప జన సమూహం. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతులందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూ నిలబడి ఉండేది. వారి సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగును గాక అని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. ఇక్కడ 9-10 వరకు చూస్తే 9-10లో ఓకే ఏం జరుగుతోంది? సింహాసనాసీనుడై ఉన్న వారిని ఆరాధిస్తున్నారు. ఎవరు? ఈ జనాంగం. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. లెక్కింపజాలని గొప్ప సమూహం. దీన్నేమో లెక్కించాడు, అన్యులేమో లెక్కించట్లేదు. ఓకే, సో ఇంగ్లీష్లో ఏమన్నాడు? ఇన్యూమరబుల్. లెక్కింపజాలని గొప్ప సమూహం అన్నది దాన్ని ఇంగ్లీష్లో ఏమన్నారు? నో వన్ కుడ్ కౌంట్ మల్టిట్యూడ్. లెక్కలేనన్ని మంది. అంటే అప్పుడు యూదుల నుండి క్రైస్తవులైన వాళ్ళేమో తక్కువ, లెక్కించగలం. అన్యుల నుండి క్రైస్తవులైన వాళ్ళేమో లెక్కలేనన్ని మంది. అంటే దేవుని ప్రజలు అన్యుల నుండి ఎక్కువ ఉంటారా, యూదుల నుంచి ఎక్కువ ఉంటారా? లెక్కలేనన్ని మంది. యూదుల నుంచి వచ్చిన వాళ్ళు కొంచెం, కానీ ఒకప్పుడు వాళ్ళే గ్రేట్. క్రీస్తు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం అనగా యూదులు వీళ్ళ సంఖ్య తగ్గింది, అన్యుల సంఖ్య ఏమైందన్నమాట పెరిగింది. అది ప్రవచనమే ఉంది. ప్రవాహము వచ్చినట్లు అన్యజనులు యెహోవా మందిరములోనికి
వచ్చింది. యెషయా గ్రంథం 2వ అధ్యాయం. అన్యజనులు ఎలా వస్తారంట? ప్రవాహము వచ్చువలే. అంటే యూదులు గర్వించారు, అతిశయించారు. ఏమని? దేవునికి మేమే, మా దేవుడు మాకు మాత్రమే అని గర్వించారు. అని దేవుడు ఏం చెప్పాడు? అన్యుల గురించి ముందే ప్రామిస్ చేశాడు. ఏమని? ప్రవాహము వచ్చు వలె అన్యజనులు యెహోవా మందిరంలోనికి. ఇప్పుడు మనం అందరం యూదుల నుంచి క్రైస్తవులైన వాళ్ళమా, అన్యుల నుండి క్రైస్తవులైన వాళ్ళమా? మనం యూదులమా? అవి జూస్. మనం ఎవరు? నేటికి క్రైస్తవులు అంటే ఎక్కువ యూదుల నుంచి క్రైస్తవులుగా ఉన్న వాళ్ళు ఎక్కువ మందా, అన్యుల నుండి క్రైస్తవులైన వాళ్ళు ఎక్కువ మందా? మనమే. ఇప్పటికి ఇజ్రాయెల్ దేశం ఉంది కదా, ఇప్పటికున్న ఇజ్రాయేలీలు యేసుక్రీస్తుని ఏం చేయట్లేదు, అంగీకరించడం లేదు. వాళ్ళు ఇంకా మా ఇస్సాకు, మా యాకోబు, మా అబ్రహాము, మా ధర్మశాస్త్రం అంటున్నారు తప్ప యేసుక్రీస్తుని ఇష్మాయిల్ సంతానం ఎవరు? ఇప్పుడున్నటువంటి ముస్లిమ్స్. వాళ్ళు కూడా ఏమంటున్నారు? మా అబ్రహాం, మా ధర్మశాస్త్రం, మేము అబ్రహాం సంతానం, ఇస్సాకు సంతానం, యాకోబు సంతానం అనుకుంటాను. కానీ దేవుడు ఏమంటున్నాడు? క్రీస్తునందున్నవాడు మాత్రమే దేవుని కుమారులు. ఎవరన్నమాట? ఇప్పుడు క్రీస్తునందున్న వాళ్ళు తప్ప నువ్వు అబ్రహాం వంశంలో నుంచి వచ్చావా, దావీదు వంశంలో నుంచి వచ్చావా, దేవునికి అనవసరం. ఈరోజు నిజమైన ఇశ్రాయేలీలు ఎవరన్నమాట? క్రీస్తునందున్నవారు, క్రీస్తుని అంగీకరించిన వారు మాత్రమే. పరలోకంలో ఆయన సన్నిధిలో ఈ అన్యుల నుండి వచ్చినటువంటి క్రైస్తవులు ఏం చేస్తారంటే దేవుణ్ణి స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. సో మోర్ వర్షిప్ అట్ ద థ్రోన్ ఆఫ్ గాడ్, మోర్ వర్షిప్ లేదా great multitude worship at the throne of God. దేవుని సింహాసనం ఎదుట ఈ గొప్ప లెక్కలేనండి జన సమూహములు దేవుణ్ణి ఏం చేస్తున్నారు? ఆయన సింహాసనం ఎదుట స్తుతిస్తున్నారు. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై. తెల్లని వస్త్రాలంటే, తెల్లని వస్త్రాలు దేనికి సూచకం? పరిశుద్ధులకి. ఎస్పెషల్ ఇంకా దూతలు అన్నమాట. దూతలు వచ్చినప్పుడంతా కోడ్ ఏంటి? కోడ్ లాంగ్వేజ్. తెల్లని వస్త్రములు ధరించుకున్న ఒకడు కనపడక ఏంజెల్స్ అన్న. అంటే ఇక్కడ ఉన్నటువంటి భూమి మీద ఎవరైతే క్రైస్తవులుగా జీవించారో వాళ్ళందరూ పరలోకంలో ఎలా కనపడతారు? దూతల వలె కనపడతారు. ఇప్పుడు మనం మనుషులం, రేపు పరలోకంకి వెళ్ళిన తర్వాత మనం మనుషులుగా ఉండం. ఎలా ఉంటాం? మనం దూతల్లాగా ఉంటాం, దేవదూతల్లాగా ఉంటాం. ఎవరు చెప్పారు ఈ మాట? యేసుక్రీస్తే చెప్పాడు. మీరు కొంతమంది అడిగారు యేసుక్రీస్తుని. ఒక స్త్రీకి 5 భర్తలు ఉండేవారు. ఒకరి తర్వాత ఒకరు ఆమెను వివాహం చేసుకున్నారు. అందరూ చచ్చిపోయారు. లాస్ట్లో ఆమె చచ్చిపోయింది. పునరుత్థానంలో, రిజరక్షన్ లో ఆ స్త్రీ ఎవరికి భార్యగా ఉంటుంది? పరలోకంలో ఆమె ఎవరికి భార్యగా ఉంటుందని సద్దుకైలు ఆయన యేసుక్రీస్తుని ఏం చేశారు? ప్రశ్నించారు. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? మీరు పొరపడుతున్నారు. పరలోకంలో పెళ్లికి ఇచ్చుకోవడాలు కానీ పెళ్లిళ్ళు చేసుకోవడాలు కానీ ఉండవు. పరలోకంలో భార్య భర్తలు ఉండరు. పరలోకంలో దేవుని కుమారులు అందరూ ఎలా ఉంటారు? దేవదూతల్లాగా ఉంటారు. పరలోకంకి వెళ్ళిన తర్వాత మా వైఫ్ ఎక్కడా, మా ఆయన ఎక్కడా అని ఎత్తుకోవడానికి ఉండదు. అర్థమైందా? పరలోకంలో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ కాదు. పరలోకంలో ఉన్న రిలేషన్షిప్ ఏంటంటే, 1 తండ్రి, 2 కుమారులు, 3 యేసుక్రీస్తు జ్యేష్ఠ కుమారుడు, పరిశుద్ధాత్మ దేవదూత. ఇంతే రిలేషన్షిప్ పరలోకంలో ఉండేది. ఇదే. మళ్ళీ అక్కడ పెళ్లిళ్ళు చేసుకోవడాలు, పిల్లలు పుట్టడాలు ఇవేవి ఉండవు. ఎందుకంటే రక్త మాంసములు దేవుని రాజ్యంలో
ఎప్పుడైతే రక్త మాంసాలు ఉండవో అప్పుడు మనుషుని యొక్క ఆలోచనలు ఉండవు, మనుష్య కోరికలు ఉండవు, మనుష్య అలవాట్లు ఉండవు, మనుష్య యోచనలు ఉండవు. పరలోకంలో అంత ఎలా ఉంటాం? కాబట్టి ఇక్కడ ఆ సింహాసనం ఎదుట వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే తెల్లని వస్త్రములు ధరించుకున్నారంటే దేవదూతల్లా ఉన్నారు. పదవచ్చు. సింహాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును అంటే ఎవరు? అంటే తండ్రి అయిన దేవునికి, ప్రభు అయిన యేసుక్రీస్తుకి, కుమారుడైన యేసుక్రీస్తుకి మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. అంటే అప్పుడు ఎవరిని స్తుతిస్తున్నారు అక్కడ? తండ్రి అయిన దేవుణ్ణి మరియు యేసుక్రీస్తుని అక్కడ ఏం చేస్తున్నారు అన్నమాట? స్తుతించుచున్నారు, స్తుతించిది. అప్పుడు యేసుక్రీస్తు స్తుతులకు యోగ్యుడేనా? ఇస్ హి వర్తీ టు బి ప్రైజ్? yes, 100%. ఎవరు? వాళ్ళు స్తుతిస్తున్నారు కాబట్టి. ఈ మధ్య కొంతమంది జీసస్ ఇస్ నాట్ వర్తీ టు బి ప్రైజ్ అంట. యేసుక్రీస్తు స్తుతులకు అర్హుడు కాదు, పాత్రుడు కాదు, ఆరాధనకు అర్హుడు కాదు అంటున్నారు. ఈస్ 100% వర్తీ టు బి ప్రైజ్డ్ అండ్ వర్షిప్. ఉన్నాడా లేదా అక్కడ గొర్రెకు? ఆ గొప్ప జన సమూహము తండ్రిని మాత్రమే స్తుతిస్తున్నారా, యేసుక్రీస్తుని కూడా స్తుతిస్తున్నారా? కొన్ని చోట్ల ఇంకెంతమందికి దిగజారంటే యేసుక్రీస్తు మానవుడు మాత్రమే అంటున్నారు. ఆయన ఓన్లీ ప్రధాన యాజకుడే, ఆయన ఓన్లీ ప్రవక్త మాత్రమే. ఎవరు? అన్యులు చెప్పట్లా, డినామినేషన్స్ చెప్పట్లా, ముస్లిమ్స్ చెప్పట్లేదు. ఎవరు చెప్తున్నారు? చర్చ్ ఆఫ్ క్రైస్తవులు చెప్తున్నారు. అది మన కర్మ. ఎంతో చర్చ్ ఆఫ్ క్రైస్తవులు కొంతమందికి ఎందుకు ఈ విషయాలు, ఈ వాక్యం అర్థం కావట్లేదు, తెలియట్లేదు. ఆయనను అంత గొప్పగా వాళ్ళు స్తుతిస్తూ ఉంటే నీకేంటి ప్రాబ్లం? వాళ్ళకంటే నువ్వు గొప్పవాడివా? ఆల్రెడీ పరలోకంలో ఉన్నటువంటి ఆ గొప్ప జన సమూహము మా రక్షణకై అంటే ఏంటి? మా రక్షణకై, మమ్మల్ని రక్షించినందుకు మీకు ఏంటి? దేవుడు రక్షించాడా, యేసుక్రీస్తు రక్షించాడా? ఇద్దరు ఉన్నారు, అందుకే ఇద్దరు స్తుతిస్తున్నారు. మానవులు రక్షించబడ్డారంటే దేవుడు, యేసుక్రీస్తు. దేవుడు, యేసుక్రీస్తు. ఇప్పుడు పెళ్లి పత్రిక ఎవరైనా ఇచ్చారనుకోండి, హస్బెండ్ వైఫ్కి, ఇద్దరికి ఒక్కొక్కటి ఇస్తారా, ఇద్దరికి కలిపి ఒకటి ఇస్తారా? ఇద్దరికి కలిపి అంటే ఎంతమందిని ఆహ్వానించినట్లు? ఇంటికి ఒక పత్రిక ఇస్తారు. ఇంట్లో ఉన్న వాళ్ళందరికి ఇవ్వాలా? ఇమానుయల్ గారు, మీకు సలోమికి ఇద్దరికి ఒకటి ఇవ్వాలా, లేకపోతే ఇలా సలోమికి ఒకటి మీకు ఒకటి ఇవ్వాలా? ఒకటే ఇస్తారు. బుద్ధున్నోడు, బుద్ధి లేనోడు అమ్మ నువ్వు రా పెళ్ళికి, నువ్వు రా అంటే అలాగే ఆదివారం ఆరాధనకి మనం ఆహ్వానించాలి. ఎవరిని ఆహ్వానించాలి? దేవుణ్ణి, యేసుక్రీస్తుని ఆహ్వానిస్తున్నాం మనం. వాళ్ళని ఆహ్వానించాం కాబట్టి సండే వాళ్ళు ఉంటారు. ఫలానా ప్లేస్లో దేవా మేము మిమ్మల్ని ఏం చేస్తాం? ఆరాధిస్తాం. ఫలానా టైంకి మేము మిమ్మల్ని ఆరాధిస్తాం, మీరు వచ్చేయండి అని మనం ఆహ్వానిస్తాం అన్నమాట. అప్పుడు వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఆరాధన ఒకరికి చేస్తే ఇద్దరికి చేసినట్ల, లేకపోతే దేవునికి ఒక ఆరాధన, యేసుక్రీస్తుకి ఒక ఆరాధన చేయాలి? ఆదివారం ఆరాధన దైవత్వంలో ఉన్న ఇద్దరికి. ఎవరికి? తండ్రికి. ఇది తెలియట్లేదు చాలా. ఇప్పుడు మన దగ్గర తండ్రి మాత్రమే ఉన్నాడా, కుమారుడు కూడా ఉన్నాడా? ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఉన్నారు. అలాగే ఇక్కడ ఇద్దరిని ఏం చేస్తున్నారు?
స్తుతిస్తున్నారు. 5వ అధ్యాయంలో ఇద్దరిని ఆరాధించారు. 4వ అధ్యాయంలో తండ్రిని ఆరాధించారు. 5వ అధ్యాయంలో ఇద్దరిని ఆరాధించారు. 7వ అధ్యాయంలో ఇద్దరిని ఆరాధిస్తున్నారు. ఇద్దరిని స్తుతిస్తున్నారు. మీరేం నమ్ముతారు? యేసుక్రీస్తు ఆరాధనకు అర్హుడని నమ్ముతారా, లేదా అర్హుడు కాదంటారా? కాదంటే కేర్పురం సంఘంలోకి రండి. యూ డోంట్ యాక్సెప్ట్ అంటే, ఎందుకంటే చాలా చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది బెంగళూరులో. క్రీస్తు ఆరాధనకు అర్హుడు కాదనేవాడు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మెంబర్ కాదు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మెంబర్ కాదు. వాడు యెహోవా సాక్షుల గ్రూపు, యెహోవా విట్నెస్ గ్రూప్. వాడు పరోక్షంగా ముస్లిం అయిపోయాడు. అంతే. మీరు ఎవరైతే యేసుక్రీస్తు ఆరాధనకు అర్హుడు కాదు, పాత్రుడు కాదు, దేవుడు కాదు, ఆయన కేవలం ప్రధాన యాజకుడు అంటారో వాళ్ళు యెహోవా సాక్షులు, ముస్లిమ్స్. సత్యం ఇదంతే, ఒప్పుకుని ఒప్పుకోండి. ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు సాతాను రోమా ప్రభుత్వాన్ని, తర్వాత శరీర సంబంధమైన యూదుల్ని వాడుకున్నాడు. రోమా ప్రభుత్వం యాంటీ క్రైస్ట్ అనే మాట మీరు విని ఉంటారు. సో యాంటీ క్రైస్ట్ అంటే అబద్ధ బోధ, ఫాల్స్ డాక్ట్రిన్. సో ఈ ఫాల్స్ డాక్ట్రిన్ ద్వారా సాతాను సర్వలోకమును మోసపుస్తున్నాడు. ఈ రోమా ప్రభుత్వం ద్వారా రోమా చక్రవర్తి ఆరాధనని పుట్టించి సర్వలోకాన్ని మోసం చేశాడు. ఇప్పుడు ఎలా మోసం చేస్తున్నాడంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో ఉన్న వాళ్ళని కొంతమందిని సాతాను ఉపయోగించుకొని క్రీస్తుకు విరుద్ధంగా బోధని పుట్టిస్తున్నాడు. యేసు దేవుడు కాదు, ఆయన ఆరాధనకు అర్హుడు కాదు, ఆయన స్తోత్రార్హుడు కాదు, ఆరాధనలో పాటలు పాడకూడదు, స్తుతించకూడదు అనేటువంటి బోధ తీసుకొచ్చారు. ఎందుకంటే ఎందుకు నేను చెప్తున్నా అంటే, మీరు ఎలాగో యూట్యూబ్ ద్వారానో లేదా ఇంకో ద్వారానో మీరు కూడా ఈ బోధ వింటారు, కేర్ఫుల్గా ఉండడానికి, జాగ్రత్తగా ఉండడానికి. అర్థమైందా? అందుకే ముందే చెప్పేస్తున్నా. యేసుక్రీస్తు దేవుడు, ఆయన స్తుతులకు అర్హుడు, ఆయన పూజనీయుడు అనేటువంటి నమ్మకం ఎవరైతే ఉంటే వాళ్ళు మాత్రం రండి. ఆ నమ్మకం లేని వాళ్ళు రావాల్సిన, అసలు ఆదివారం చర్చికి పోవాల్సిన అవసరం లేదు అలాంటోడు. ఇంకా చర్చికి ఎందుకు వెళ్తున్నావు నువ్వు? అసలు ఆదివారం చర్చికి వెళ్ళేది ఎందుకు? మనం ఆదివారం సంఘంగా ఎందుకు కూడుకోవాలి? యేసుక్రీస్తుని మరి జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళకి ఆయనకి స్తుతులు చెప్పవా, స్తోత్రం చెప్పవా? దేవా, ప్రభువా, నువ్వు మమ్మల్ని రక్షించినందుకు నీకు, వీళ్ళు అదే అంటారు, మా రక్షణకై మీకు స్తోత్రము, మమ్మల్ని రక్షించినందుకు నీకు స్తోత్రము దేవా, మమ్మల్ని రక్షించినందుకు నీకు స్తోత్రము ప్రభువా అని తండ్రైన దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తుకి వాళ్ళు ఏం చేస్తున్నారు? స్తుతులు చెల్లిస్తున్నారు. ఎన్నో పాటలు పాడారు, ఎన్నో సంవత్సరాలు. అప్పుడు లేని తెలివి ఇప్పుడు వచ్చేసిందంట. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు అని పాట ఎన్నిసార్లు పాడుకుంటారు? పరిశుద్ధ 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 ప్రభువా. ఆ పాటల లాస్ట్లో జనక కుమారాత్మ అనుయేక దేవా, జనక కుమారాత్మ అనుయేక దేవా. దేవుడు అక్కడే, దేవుడు అక్కడే. ఏ దేవుడు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను ఏకైక. అర్థమవునా? 1 + 1 + 1 ఈక్వల్స్ అది 1 + 1 + 1 ఈక్వల్స్ 1. ఇప్పుడు భర్త ప్లస్ భార్య ఈక్వల్స్ 2 ఏక శరీరము. అంతే కదా? భర్త వివాహంలో ఏమవుతున్నారు? స్త్రీ పురుషులు ఇద్దరు ఏమవుతున్నారు? ఏక శరీరము, జతపరచబడి ఏమవుతున్నారు? ఏక శరీరం, వన్ బాడీ. వన్ బాడీ. అది ఎట్లా వన్ బాడీ? ఏక శరీరం అంటే ఏంటి? అనూఖ్య, అశోక్ వాళ్ళిద్దరు వివాహంలో ఏమయ్యారు? జతపరచబడ్డారు. వాళ్ళు ఏమయ్యారు? ఏక శరీరం అయ్యారు.
ఇప్పుడు ఆకలేస్తే ఇద్దరు తింటారా ఒకటి తింటారా? మనం ఏక శరీరం కదా. అంటే ఏక శరీరం అంటే ఏంటి? లిటరల్ గా ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసిపోయి ఉంటారా? సగం ఇటు సగం అంటే అది కాదు దాని అర్థం. ఏక శరీరం అంటే వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. వన్ మైండ్, వన్ హార్ట్, వన్ స్పిరిట్, వన్ పర్పస్, వన్ ప్లాన్, అన్ని ఒకటే. ఓకే, వాళ్ళిద్దరు కలిసి ఒక ఇల్లు కట్టుకుంటారా? ఆమెకు ఒక ఇల్లు, ఇద్దరికి ఒక ఇల్లు కట్టుకుంటారా? అలాగే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, దైవత్వంలో ఈ ముగ్గురు ఎలా ఉన్నారు? ఏకంగా ఉన్నారు. సో ఏకం అంటే యూనిటీనా నంబరా? యూనిటీ. వన్ అనేది నంబర్ గా తీసుకోవచ్చు, యూనిటీ కింద తీసుకోవచ్చు. దే ఆర్ వన్ అంటే యూనిటీ, నాట్ నంబర్. అలాగే ముగ్గురు ఎలా ఉన్నారు? వన్ గా ఉన్నారు. 3 are 1 అంటే దాని అర్థం ఓకే, దే ఆర్ ఇన్ యూనిటీ. 3 ఇన్ యూనిటీ, ముగ్గురు ఏకంగా ఉన్నారని. అందుకే జనక కుమార ఆత్మ అను ముగ్గురు ఉన్నారా? ఎస్, ముగ్గురు ఉన్నారు. ఎలా ఉన్నారు? అప్పుడు దేవుడు అనగానే ముగ్గురు ఉంటారు. నువ్వు ఎప్పుడైతే దేవుడు అని ఉచ్చరిస్తావో యు ఆర్ ముగ్గురిని కలిపి అంటున్నావు అన్నమాట. ఇప్పుడు నువ్వు దానికి దేవా అని అరిసావనుకో, తండ్రి తిరిగి చూస్తాడా, కుమారుడు తిరిగి చూస్తాడా, పరిశుద్ధాత్మ తిరిగి చూస్తాడా? అది సింపుల్, అర్థమైందా? చాలా మంది దేవా అంటే తండ్రి మాత్రమే చూస్తాడు, ప్రభుకి మళ్ళీ యేసు ప్రభు అనాలి. సో దేవా అనేది ఏంటంటే ఆ ముగ్గురికి వర్తించేది. ఇప్పుడు ఉదాహరణకి అశోక్ బ్రదరు, యోహాన్ బ్రదరు, ఇమానుయల్ బ్రదర్ ముగ్గురు ఉన్నారు. వాళ్ళు ముగ్గురు పోతున్నారు. బ్రదర్ అన్నాం అనుకోండి, ఒకరు తిరిగి చూస్తారా, ముగ్గురు తిరిగి చూస్తారా? ఎట్లా? ముగ్గురు బ్రదర్ అంటే మనం మన మధ్యలో ఉండే వాడేటువంటి పదం ఏంటన్నమాట? బ్రదర్. అప్పుడు బ్రదర్ అన్నాం అనుకోండి, ముగ్గురు తిరిగి చూస్తారు. యాక్చువల్లీ బ్రదర్ అనేది సింగులరే కదా. బ్రదర్స్ అంటారా, బ్రదర్ అంటామా? బ్రదర్ అంటాం. బ్రదర్ అనగానే ముగ్గురు తిరిగి చూస్తారు. ఏకవచనంతో పిలుస్తున్నాం, కానీ ముగ్గురు అంటే ఆ బ్రదర్ అనే పదం ముగ్గురికి అన్వయిస్తుంది. అలాగే దేవా అనగానే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. నిజంగా ప్రకటన గ్రంథం అర్థమైతే యేసుక్రీస్తు మీద మనకి భక్తి, భయం, ప్రేమ విపరీతంగా పెరుగుతాయి ప్రకటన గ్రంథం చదివే వాళ్ళకి. ఎప్పుడైతే యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆయన ఆరాధన గర్హుడు కాదు, స్తుతులకు యోగ్యుడు కాదని నమ్ముతారో, అంటే అలాంటి వాళ్ళు ఈ ప్రకటన గ్రంథం చదివేటప్పుడు ఆ వచనాలు వచ్చినప్పుడు అంతా ఏం చేస్తారు? స్కిప్ చేసిపోతారు. యేసును స్తుతించినట్టుంది, వద్దులే మనకు వచ్చినాం, స్కిప్ చేసి నెక్స్ట్ వెళ్ళిపోతారంట. ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయరాడా? రైట్, 10వ వచనం. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. అక్కడ దేవుడు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. సింహాసనం, వాళ్ళ కుర్చీలు ఒకటి ముందు ఒకటి వెనక ఉండదు. లేదా తండ్రి ఒక చోట రైట్ లో, కుమారుడు లెఫ్ట్ లో, అలా దూరంగా కూర్చొని ఉంటారు. ఎక్కడ ఉంటారు వాళ్ళు? ఇద్దరు ఒకే చోట. సో అప్పుడు సాష్టాంగ నమస్కారం పడినప్పుడు ఒకరికి పడి ఉంటారా, ఇద్దరికి పడి ఉంటారా?
13 వచ్చి పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న వీరెవరు? సో ఇక్కడ ఎక్కడి నుండి వచ్చిరని 11 to 12 ఏమో ఏం రాసుకుంటారంటే ఆల్ హెవెన్లీ క్రీచర్స్ జాయిన్ ఇన్ వర్షిప్. ఆల్ హెవెన్లీ క్రీచర్స్ జాయిన్ ఇన్ వర్షిప్. అంటే ఎవరెవరు ఆరాధిస్తున్నారు అక్కడ ఆరాధనలో 1,44,000 ఉన్నారు. తర్వాత గ్రేట్ మల్టిట్యూడ్ ఉన్నారు. తర్వాత ఆల్ హెవెన్లీ క్రీచర్స్ ఉన్నారు. తర్వాత 24 ఎల్డర్స్ 24 నలుగురు పెద్దలు ఉన్నారు. 12 అయిపోయింది కదా. 13 నుంచి చదవండి. 13 to 14 the identity of the great multitude. 7 13 to 14 the identity of great multitude. ఈ గొప్ప జనాంగమును ఏమని గుర్తిస్తున్నారు? వాళ్ళకు వచ్చిన గుర్తింపు ఏంటి? ఐడెంటిటీ ఫర్ ద హోల్ మల్టిట్యూడ్ ఏంటంటే అది పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రము ధరించుకొనిన పెద్దల్లో ఒకడు వచ్చి ఏమంటాడు? తెల్లని వస్త్రాలు ధరించుకున్న వీళ్ళెవరు? ఇంతమంది ఉన్నారు, తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు, వీరెవరు? ఎక్కడి నుండి వచ్చారు అని నన్ను అడిగాను. అందుకు నేను అయ్యా నీకే తెలియను అనగా అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. వీళ్ళెవరంట? మహాశ్రమల నుంచి వచ్చిన వారు. మహాశ్రమల నుండి వచ్చిన వారు. దీస్ మల్టిట్యూడ్ ఆర్ ఫ్రమ్ గ్రేట్ ట్రిబ్యులేషన్. మహాశ్రమను జయించి వచ్చినటువంటి వారు. మహాశ్రమల నుండి వచ్చిన వారు. మరియు రెండోది, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొని. రెండోది ఏంటంటే గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఏం చేసుకున్నవారు? గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఏం చేశారంట? తమ వస్త్రములను ఉదుకుకొనిన వారు. అంటే తమ వస్త్రములు అంటే తమ క్రియలను ఏం చేశారనమాట? పవిత్రపరుచుకున్నవారు. వారి క్రియలు పవిత్రపరచబడ్డాయి. భూమి మీద వాళ్ళు యేసుక్రీస్తు క్రియలు చేసిన వారు. భూమి మీద వారు యేసుక్రీస్తు రక్తములో తమ క్రియల్ని పరిశుద్ధపరుచుకున్నవారు. ఎందుకంటే పరలోకానికి ఏ వెళ్తాయి? ఎవరి క్రియలు వారి వెంట. అప్పుడు భూమి మీద ఏ క్రియలు చేసిన వాళ్ళు పరలోకానికి వెళ్తారు? పరిశుద్ధమైన క్రియలు, పవిత్రమైన క్రియలు చేసిన వారు పరలోకానికి వెళ్తారు. 14 వచ్చింది. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబవళ్ళు ఆయన ఆలయంలో ఆయన సేవించుతున్నారు. సింహాసనం ఎదుట. థర్డ్ ఏంటంటే సింహాసనం ఎదుట ఉన్నవారు. సో వీళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? దేవుని సింహాసనం ఎదుట ఉన్నారు. భూమి మీద మహాశ్రమలు అనుభవించిన వాళ్ళు ఇప్పుడు పరలోకంలో వాళ్ళ పొజిషన్ ఏంటి? ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది థ్రోన్. సింహాసనం ఎదుగుతున్నారు. ఎక్కడో మూలలో లేరు, ఎక్కడో తలుపుల దగ్గర లేరు. పరలోకంలో ఎక్కడున్నారంట? సింహాసనం ఎదుట. ఎందుకంటే వాళ్ళు మహాశ్రమలను అనుభవించి మహాశ్రమలలో కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు. ఇది మనకా వాళ్ళకా? ఫస్ట్ సెంచరీ క్రిస్టియన్స్ కి సంబంధించిందా మనకు సంబంధించిందా? ఫస్ట్ సెంచరీ క్రిస్టియన్స్ శిరచ్ఛేదనం చేయబడ్డారు. అలా స్తంభాలకి కట్టేసి వాళ్ళ మీద పెట్రోల్ పోసి ఏం చేశారనమాట? అంటించేశారు. దహించబడ్డారు, శిరచ్ఛేదనం చేయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కోయబడ్డారు. వాళ్ళందరూ ఎక్కడున్నారు? మనం మహాశ్రమ నుంచి వచ్చిన వాళ్ళమా? మనకు శ్రమలు ఉన్నాయా ఇప్పుడు? మాకు బర్గరే లేదు తినడానికి.
ఇప్పుడు మన శ్రమలు ఏంటంటే వాళ్ళు పిజ్జా తిన్నారు డాడీ, నాకు పిజ్జా లేదు. ఇది శ్రమనా? వాళ్ళు కార్లలో పోతున్నారు, మాకు కారే లేదు. ఇది శ్రమనా? వాళ్ళు ఓన్ హౌస్లో ఉన్నారు, మాకు రెంట్ హౌస్ ఉంది, రెంట్ హౌస్లో ఉన్నాం మేము. ఇది శ్రమనా? మన శ్రమలన్నీ ఇలాంటివి. ఫుడ్ కోసం ఏమైనా అలమటిస్తున్నావా మనం? బట్టల కోసం ఏమైనా అలమటిస్తున్నావా? రోగాలు జబ్బులు వచ్చేసి హాస్పిటల్ పోయి పడి ఉన్నావా? అంత బాగానే ఉన్నాయి కదా. మరి మనం ఎలా అవుతాం? మహాశ్రమల నుండి వచ్చిన వాళ్ళం. మహాశ్రమల నుండి వచ్చిన వాళ్ళు ఎవరు? ఫస్ట్ సెంచరీ క్రిస్టియన్స్, మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు. వారు యోగ్యులు. ఎక్కడ? సింహాసనం ఎదుట నిలబడడానికి వాళ్ళు ఎవరు? సువార్త కొరకు, క్రీస్తు కొరకు ప్రాణాన్ని ఇచ్చిన వాళ్ళు. మనం 7 రోజులు పని చేస్తున్నాం, 6 రోజులు. ఏదో సండే వచ్చి వర్షిప్ చేసి పోతున్నాం. మనకి సింహాసనం ఎదుట ప్లేస్ కావాలా? మనం సింహాసనం ఎదుట నిలబడాలా? మనం అయ్యా మాకంత ఏం లేదు, మాకంత అర్హత అనాలి. మనం దేవుని దగ్గర ఎప్పుడు ప్రార్థన చేసేటప్పుడు, నాయనా మేము యోగ్యులం, అర్హులం, పరలోకానికి వెళ్ళడానికి మేము అర్హులం కాం, కానీ నువ్వు మాకు అర్హతనిచ్చావు, మాకు యోగ్యతనిచ్చావు, నీకు స్తోత్రం నాయనా అని మనం ఏం చేయాలి? ప్రతిరోజు ప్రార్థన చేసి మనల్ని మనం తగ్గించుకోవాలి. మనం ఎక్కువ 90% మనం మన కోసం బతుకుతున్నాం, 10% దేవుని కోసం బతుకుతున్నాం. వాళ్ళు 99% వాళ్ళు ఎవరి కోసం బ్రతికారు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. అలా లక్షల మంది బతికారు మొదటి శతాబ్దం. ఈరోజు మనకు అది వర్తిస్తుందా? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అని నేను చెప్పగలను. అది నాకు అప్లై అవ్వదు. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు విశ్వాసమును మనకు వర్తిస్తుంది. అది అసలు మంచి పోరాటం. ఏం పోరాడావు? ఏం పోరాడావు నువ్వు? సంఘం కోసం పోరాడావా? వాక్యం కోసం పోరాడావా? సువార్త కోసం పోరాడావా? ఆదివారం చర్చికే టైంకి రావు కానీ పోరాటం చేశాడు. అది పోరాటమా? లగ్జరీగా బతుకుతున్నాం, ఇష్టం వచ్చిందంతా తింటున్నాం. పోరాటాలు అప్లై అవ్వండి. 15 to 17. 15 to 17. So 7. 15 to 17. లాస్ట్ పార్ట్ చదివేసి ముగించేసి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగల్లో ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారమును వారి మీద ఏం చేస్తానంట? కప్పును. వారికి ఇక మీదట ఆకలినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలైనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించు. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. రైట్? అంటే ఈ గొప్ప జన సమూహము ఎంత ఆశీర్వదించబడింది. గ్రేట్ బ్లెస్డ్. So the great multitude is blessed. How? The great multitude is blessed. ఎంత గొప్ప ఆశీర్వాదం. ఎవరికి? ఆ గొప్ప సమూహానికి ఎంత గొప్ప జనాంగానికి గొప్ప ఆశీర్వాదం. పరలోకంలో వారు దేవుని సింహాసనం ఎదుట ఉన్నారు. ఆకలి లేదట, ఎండ లేదట, వడదెబ్బ లేదట. గొర్రెపిల్ల వారికి కాపరి అయి ఉన్నాడట. దేవుని గుడారము వారి మీద కప్పబడి ఉన్నది. వారి ప్రతి బాష్ప బిందువు ఏమైపోయిందంట?
అంటే పరలోకంలో ఇంకేముండవు, శ్రమలు ఉండవు, పరలోకంలో ఏముండవు, కన్నీళ్ళు ఉండవు, పరలోకంలో ఏముండదు, కష్టపడడం, హార్డ్ వర్క్, ఉద్యోగంకి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి, అప్పులు కట్టాలి, బిల్లులు కట్టాలి, క్రెడిట్ కార్డులు, ఇవేవి ఎక్కడ? ఆ లైఫ్ కావాలా వద్దా? నేను మాట్లాడలేదు. అసలు ఉందని నమ్ముతున్నారా? ఆ లైఫ్ ఉంది. అదొక ప్రపంచం, అదొక వేరే ప్రపంచం, అదొక వేరొక లోకం, అదే పరలోకం. ఆ లోకంలోకి మనం ఏమవ్వాలన్నమాట? ట్రాన్స్పోర్ట్ అవ్వాలి. ఎక్కడి నుంచి? భూమి మీద నుంచి అక్కడికి మనం ట్రాన్స్పోర్ట్ అవ్వాలి. అంటే మనం అక్కడికి చేరాలి. చేరాలంటే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు పరలోకానికి రాడు. యేసుక్రీస్తు మాత్రమే మనల్ని ట్రాన్స్పోర్ట్ చేసేది. ఎక్కడి నుంచి? భూమి మీద నుంచి పరలోకానికి మనల్ని చేర్చేవాడెవరు? యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తుకి మహిమ, ఘనత, ప్రభావము, స్తుతులు కలుగుతాయి. సో అలా మనం పరలోకంలో వాళ్ళని చూసాం. సో వీళ్ళకి అంటే 1,44,000 మంది ఎవరు? యూదులైన క్రైస్తవులు. నెక్స్ట్ గ్రేట్ మల్టిట్యూడ్ ఎవరన్నమాట? అన్యులైన క్రైస్తవులు. సో వీళ్ళు ఎక్కడున్నారు? పరలోకంలో ఉన్నారు. వీళ్ళు కూడా ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్తారు. అంటే మొత్తం అందరూ ఎక్కడ కనిపిస్తున్నారు అన్నమాట. ఆ మహాశ్రమల నుండి వచ్చినటువంటి వాళ్ళందరూ ఎక్కడ కనిపిస్తున్నారు? ఓవరాల్గా పరలోకంలో కనిపిస్తున్నారు, సింహాసనం ఎదుట కనిపిస్తున్నారు. అప్పుడు శ్రమల్లో చనిపోయిన వారికి ఈ వాక్యం ఏమిస్తుంది? ఆదరణ, బలము, శక్తి. ఆల్రెడీ ప్రకటన గ్రంథం రాసే సమయానికి కొంతమంది చచ్చిపోయారు, కొంతమంది చంపబడుతున్నారు, నెక్స్ట్ కొంతమంది చంపబడబోతారు, చావుపోతారు. అప్పుడు ఈ ప్రకటన గ్రంథం చదివినప్పుడు వాళ్ళకి ఏంటనమాట? ధైర్యంగా ఏమి ఇస్తారు? ప్రాణాలను ఇచ్చేస్తారు. ఎవరి కోసం? యేసుక్రీస్తు. సో కాబట్టి ప్రకటన గ్రంథం ఇట్ ఈస్ ఎవరికి సంబంధించింది? ఫస్ట్ సెంచరీ క్రిస్టియన్స్, మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు, శ్రమల్లో ఉన్న క్రైస్తవుల కొరకు ఏం చేయబడింది అనమాట? రాయబడింది. అంతే తప్ప ఇక్కడ ఒకవేళ రెవల్యూషన్లో ఉన్న ఆశీర్వాదాలు ఏదన్నా మనకు ఉన్నట్లయితే కొంచెమే మనకి అప్లై అయ్యేది, కొన్ని భాగాలు మాత్రమే. ఎక్కువ శాతం ఎవరికి ఆదరణ అయింది? మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు కొరకు ఏమైనటువంటి హతసాక్షి. ఈ రోజు కూడా ఒకవేళ ఎవరైనా హతసాక్షి అయితే వాళ్ళకు కూడా ఈ ప్రకటన గ్రంథం ఏమవుతుంది? వర్తిస్తుంది. వాళ్ళకు కూడా వర్తిస్తుంది. అంటే ఇప్పుడు మనం చదివిన తర్వాత మనం కూడా సిద్ధం చేయమని, క్రీస్తు కొరకు నేను చావడానికి. ఒకవేళ నేను చనిపోయిన ఎక్కడ ఉంటాను? పరలోకంలో. నాకు శ్రమలు వచ్చినా నేను అక్కడే ఉంటాను. ఈ వాక్యం నమ్మితే భూమి మీద మనం యేసుక్రీస్తు కొరకు ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా. సో వచ్చే వారం 8వ అధ్యాయం చూద్దాం. 8th చాప్టర్ చూద్దాం. అర్థమైందా? 7వ అధ్యాయం అందరికీ